కాలీఫ్లవర్ కర్రీని ప్రిపేర్ చేసుకోవడం కోసం ముక్కలుగా కట్ చేసుకొని వాటర్లో వేసేసుకొని కొంచెం ఉప్పు పసుపు వేసి ఒక 5 నిమిషాలు హై ఫ్లేమ్లో ఉడికించేసుకొని స్ట్రైన్ చేసి పక్కనైతే ఉంచేసుకోవాలి. ఇప్పుడు ప్యాన్లో ఆయిల్ని కొద్దిగా జీలకర్ర, ఎర్రగడ్డ, పచ్చిమిర్చి, కరివేపాకును వేసేసుకొని అది వేగిన తర్వాత కొంచెంగా పసుపు వేసేసుకొని తర్వాత టమాటోల్ని మూడింటిని ఇక్కడ నేను ప్యూరీ అయితే చేసి పెట్టేసుకున్నాను. ఆ టమాటోని అలాగే ధనియాల పొడిని కొంచెంగా మెంతి పొడిని అంటే వేయించి పెట్టేసుకున్న మెంతి పొడి మీరు కావాలంటే వేసుకోవచ్చు, లేదంటే స్కిప్ చేసేసుకోవచ్చు. అలాగే ఇక్కడ కొబ్బరి పొడి వేస్తున్నాను. కొబ్బరి, ఎండుమిరపకాయలు, వెల్లుల్లి మూడింటిని కలిపేసి నేను పొడి అయితే చేసుకున్నాను. కర్రీకి సరిపడంతా వేసేసుకొని అలాగే కొద్దిగా గరం మసాలా కూడా వేసేసుకొని ఇదంతా కూడా వేపేసుకోవాలి. అది బాగా వేగిపోయిన తర్వాత మనం స్ట్రెయిన్ చేసి పక్కన పెట్టేసుకున్న కాలీఫ్లవర్ ముక్కల్ని కూడా వేసేసుకొని అంతా కాలీఫ్లవర్కి పట్టేలాగా అయితే బాగా కలిపేసుకోవాలి. సరిపడా వాటర్ని అయితే వేసేసుకొని ఇక్కడ మనం మీడియంలో ఉంచేసుకొని దీన్ని అయితే ఉడికించేసుకోవాలి. కర్రీ అయితే చాలా చాలా టేస్టీగా ఉంటుంది. చపాతీకి కానీ, రైస్కి కానీ, ఏదైనా వెజిటేబుల్ రైస్లకు కానీ ఏదైనా సరే చాలా చాలా ఎమ్మీగా ఉంటుంది. ఫైనల్గా మనం స్టాక్ కట్టే ముందు కొద్దిగా కొత్తిమీర కానీ లేదంటే కసూరి మేతిని కానీ చల్లేసుకొని దించేసుకోవటమే. తప్పకుండా ట్రై చేయండి. ఈ స్టైల్లో కర్రీ గుమగుమలాడిపోతుంది. రోటీలో కూడా చాలా చాలా బాగుంటుంది. నచ్చినట్లయితే తప్పకుండా లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోకండి.